రాష్ట్రంలో కొత్త జిల్లాల కోసం ఉద్యమం ఊపందుకుంది. తమ ప్రాంతాల్ని కొత్త జిల్లా లిస్టులో చేర్చాలంటూ నిరసనలకు దిగుతున్నారు జనం. బంద్లు, రాస్తారోకోలు చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటను జిల్లాగా ప్రకటించాలంటూ మౌన ప్రదర్శన చేయగా, కరీంనగర్ జిల్లా సిరిసిల్లను రాజన్న జిల్లా చేయాలంటూ రెండో రోజు బంద్ పాటించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలంటూ జేఏసీ ఇచ్చిన 48 గంటల బంద్ కొనసాగుతోంది. పట్టణంలో విద్యా వ్యాపార సంస్థలు రెండో రోజు కూడా మూతపడ్డాయి. ఉదయం నుంచే రోడ్లపైకొచ్చిన జేఏసీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా ర్యాలీగా వెళ్లిన నాయకులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకుని మీ యొక్క డ్యూటీని సక్రమంగా నిర్వహించడం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే శాంతియుతంగా మేము చేస్తా ఉన్నాం. ఏ పరిస్థితిలో కూడా మీకు ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా శాంతియుతంగా చేస్తున్నాం. ప్రజలందరూ కూడా మాకు సిరిసిల్ల ప్రాంత ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. మరోవైపు సిరిసిల్ల కేంద్రంగా రాజన్న జిల్లాను ఏర్పాటు చేయాలంటూ కరీంనగర్ జిల్లా వేములవాడలో బంద్ నిర్వహించారు జనం. తెల్లవారుజాము నుంచే డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అడ్వకేట్ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. బంద్ సందర్భంగా పట్టణంలోని పెట్రోల్ బంకులు, హోటళ్లు, దుకాణాలు తెరుచుకోకపోవడంతో రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. అటు ఆదిలాబాద్ జిల్లాను 3 ముక్కలుగా విడగొట్టొద్దంటూ జిల్లా సంరక్షణ సమితి ఆధ్వర్యంలో దీక్షలకు దిగారు జనం. 3 జిల్లాలు వద్దు, 2 జిల్లాలు ముద్దు అంటూ నినాదాలు చేశారు. నిర్మల్ ను ప్రత్యేక జిల్లాగా కాకుండా ఆదిలాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీక్షకు దిగిన నేతలకు స్థానిక ప్రజలు, విద్యార్థులు మద్దతు పలికారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలోనూ కొత్త జిల్లాల ఉద్యమం జోరందుకుంది. ఓ పక్క జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తిని కొత్త జిల్లాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, మరోవైపు నారాయణపేటను కూడా జిల్లా చేయాలంటూ రోడ్డెక్కారు జనం. కొన్ని రోజులుగా ప్రత్యేక జిల్లా కోసం ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన చేసి ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా కడెం మండలంలోని దస్తూరాబాద్ గ్రామ పంచాయతీని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు జనం. మండలంలోని బూత్కూర్, మున్యాల, రేవోజీపేట, గొడిసిడియాల్, బుట్టాపూర్, అంబారిపేట్ గ్రామాల ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ తర్వాత గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు.